హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. ఈరోజు మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన పేరే సెయింట్ నికోలస్. ఆయన పేరు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ శాంటా క్లాస్ అనే పేరుతో అందరికీ ఆయన సుపరిచితుడే. ఎవరి శాంటా క్లాస్, అసలు ఎవరి సెయింట్ నికోలస్, ఈరోజు మనం తెలుసుకుందాం. సెయింట్ నికోలస్ 4వ శతాబ్దంలో ఒక బిషప్గా చర్చి ఫాదర్గా ఉండేవాడు. ఆయన అత్యధికమైన ధనవంతుడు. ఆయన ధనంతోనే పెరిగినటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి ఆ ధనాన్ని యేసు ప్రభు ప్రేమ ద్వారా అనేక మందికి, బీదలకు, పేదవారికి పంచి వారి యొక్క అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో అనేక మందికి ఆయన సహాయం చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. చరిత్రలో ఒక పాపులర్ కథ సెయింట్ నికోలస్ గురించి ఉంది. అదే ఒక పేదవానికి 3 ఆడపిల్లలు. ఆయన వారిని పోషించలేక వేషగృహానికి అమ్మివేద్దాం అనుకున్నప్పుడు సెయింట్ నికోలస్ అది విని వారిని రక్షించాలని రాత్రి ఎవరికి తెలియకుండా ఒక సంచిలో బంగారు నాణాలు తీసుకొని వాళ్ళ ఇంటిలో విడిచిపెట్టినట్టుగా చరిత్ర చెప్తుంది. దాన్ని తీసుకొని ఆ 3 కూడా మరి ఆ స్లేవరీకి అమ్మివేయబడకుండా కాపాడబడినట్టుగా చరిత్ర చెప్తుంది. ఇలా అందరికీ యేసు ప్రభువు పేరిట దేవుడు సహాయం చేస్తాడనేటువంటి విషయంతో ఆయన మాత్రం ఎక్కడ కనిపించకుండా అనేక మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున ఆయన ఒక జోకర్గా ఈ సమాజం అంతా కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో చేస్తుంది. 9వ శతాబ్దంలో కోకోకోలా కంపెనీ వారు శాంటా క్లాస్ యొక్క డ్రెస్ని, ఆ వేషధారణను పరిచయం చేసి ఒక యాడ్ కోసం ఆయన రీతిగా క్రియేట్ చేసి ఉన్నారు. అప్పటి నుండి శాంటా క్లాస్ యొక్క వేషధారణ, ఆ యొక్క వస్త్రము ఆ రీతిగానే మనకి ఈ రోజు వరకు కనిపిస్తుంది. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని. ఎవరు ఏ రీతిగా ఎంత జోకర్గా ఎలా చేసినప్పటికీ ఆయన చేసింది దేవుని దృష్టిలో గొప్పది, ధన్యమైనది. అలాగే ఈ క్రిస్మస్కి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా కనీసం కొంతమందికైనా పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఈ క్రిస్మస్ వేడుకల్లో యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వేళ విశేషాన్ని, అందరికీ ప్రభువు అందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నటువంటి విషయాన్ని మన క్రియల ద్వారా తెలియజెప్తే దేవుడు కూడా సంతోషపడతాడు. కాబట్టి మనం కూడా తోచినంత సహాయం కొంతమందికైనా చేద్దాం. ఈ క్రిస్మస్ని అందరి ఇండ్లలో ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్.